బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు విశ్వమణి అధినేత విశ్వమణి బాబు గారు. నమస్కారం బాబు. నమస్తే అండి. సార్, ఇప్పుడు కొంతమంది నాలెడ్జ్ పరంగా కొంచెం చాలా తక్కువగా ఉంటారు. కొంతమంది పుట్టుకతోనే పిల్లలు కూడా అంత ఆలోచన రహితంగా పుడతారు, అంటే వాళ్ళకి ఏమి ఆలోచించేంత ఉండదు. సో కొంతమంది చూడడానికి బాగానే ఉంటారు, రంగు రూపు వేసిన డ్రెస్సులు కూడా చాలా పర్ఫెక్ట్గా వేస్తారు, కానీ వాళ్ళకు మాటలు అనేవి అంత సిల్లీగా మాట్లాడతారు. సో నలుగురు ఎలా మాట్లాడాలి, పర్సనల్గా ఎలా మాట్లాడాలి అనేది తెలియదు. వాళ్ళకి ఏదైనా అఫర్మేషన్ ఉందా? ఇంకోటి, తల్లిదండ్రులు పిల్లల మీద ఇలాంటి ప్రయోగాలు చేయొచ్చు? ఖచ్చితంగా మంచి క్వశ్చన్ అండి. ఎలా వస్తుందండి మీకు ఇలాంటి క్వశ్చన్లు? మరి సూపర్ అండి. ముఖేష్ గారు అంటేనే సూపర్ అంటున్నారు అందరూ. అంటే పిల్లలు ఎలా ఉన్నారు, బద్ధకంగా పుట్టినారా, హ్యాండిక్యాప్డ్గా పుట్టినాడా, వాడు ఏమి లేనివాడు తెలివి తక్కువైనాడు పుట్టినాడా అనేసి పుట్టిన దాన్ని పట్టుకొని పీకులాడుతూ ఉంటారు జనాలు. ఆ పుట్టుకతో వచ్చేసినాడు వాడిని మార్చుకునే శక్తి నీలో ఉంది అనేది నువ్వు మర్చిపోయినావు. వాడు ఎలా ఉన్నాడనేది గుర్తించుగా, అయ్యో నా కొడుకు మగవాడికి పుట్టిపోయినాడే, నా కొడుకు తెలివి తక్కువైనడికి పుట్టిపోయినాడే, వాడు భలే చదువుతున్నాడు, వీడు భలే చదువుతున్నాడు, వాడు మంచి అలవాట్లు బాగున్నాయి, వాడికి తెలివి బాగుంది, వీడికి తెలివి తక్కువగా ఉంది. మీరే వాడు ఎలా ఉన్నాడు అనేది పక్కన పెట్టాలి. వాడిని ఎలా మార్చుకోవాలి మీరు తల్లిదండ్రులు అవుతుందండి. వాడికి ఏం తెలియదు కదా, నీ బిడ్డ కదా, నువ్వు ప్రతిరోజు వాడితో చెప్పాలి. వాడితో చెప్పి 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 మళ్ళీ నెగిటివ్లో పంపించేసిన వాడు తెలివి తక్కువైనడికి పుట్టినాడు, నాకు మంచి పిల్లోడికి పుట్టలేదు, అందరికీ మంచి మంచి పిల్లకాయలు పుట్టినాడు, నాకేంది ఇలాంటి దద్దం పుట్టినాడు, నువ్వే చెప్పినావు. నీ మాటే మంత్రం, నీ మాట ఇంకా బలంగా పనిచేసేస్తున్నది ఆడ. వాడు ఇంకా దద్దం అవుతాడు. అలా మర్చిపోయేసి నా కొడుకు మంచివాడు, నాకు తెలివైనవాడు, నా కొడుకు అన్ని విధాలుగా బాగున్నాడు, వాడికి మంచి మంచి అలవాట్లు ఉన్నాయి, వాడు ఏదైనా సాధిస్తాడు, ఏది చూసినా వాడు వెంటనే చేయగలిగే శక్తి వాళ్ళ ఉంది, వాడు గొప్పవాడు. ఇతరులతో కూడా చెప్పాలి. నువ్వు చెప్పు. ఆ పిల్లోడు ఎదురుగా పదే చెప్తానే ఉండు. వాడు మైండ్గా మనసు చూస్తూనే ఉంటుంది, కొన్నాళ్ళ వరకు చూస్తుంది. నువ్వు పాడిందే పాడరా, పాసిపల్లి దాసిరా నాను, నేను వీడియోలో చెప్పాను. నువ్వు పాడిందే పాడుకుంటా ఉండు. ఇప్పుడు ఒక పాట పాడాలంటే చదువుకున్నవాడు పాడుతున్నాడా, చదువు లేనివాడు ఎంత ఆనందంగా పాడుతున్నాడు, వాడికి ఎలా వచ్చింది ఆ పదాలు, ఆ వాక్యాలు ఎలా పాడుతున్నాడు, ఆ యొక్క రాగాన్ని కూడా పట్టుకుని ఎలా పాడగలుగుతున్నాడు. వాడు అనుకున్నాడు ఎలాగైనా పాడాలని. నువ్వు అనుకో, ఎలాగైనా నేను నా కొడుకుని మార్చుకోగలిగే శక్తి నాలో ఉంది అని నువ్వు చెప్తాను. కాబట్టి మీరు ఇలా చేయండి, చెప్పండి. వాడు ఎలా ఉన్నాడో అది మర్చిపోండి, ఎట్లా మారబోతాడు అనేది కూడా మర్చిపోవాలి. మీరు ప్రతిరోజు మిర్రర్తో మాట్లాడండి. మీరు తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీ పిల్లల గురించి, మీ కొడుకుని గురించి, ఇప్పుడు బతుకమైన వాడు ఉన్నాడు, ఒక తెలివి తక్కువైన వాడు ఉన్నాడు, వాడిని గురించి మీరు మాట్లాడండి. నా కొడుకు ఇలాంటి వాడు, తెలివైనవాడు, మంచివాడు, గొప్పవాడు, అన్ని విధాలుగా బాగా హ్యాపీగా ఉన్నాడు, అన్ని పనులు బాగా చేస్తున్నాడు, వాడు ఏం చెప్పినా వింటాడు, నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాడు. పదే మీరు మిర్రర్ దగ్గర చెప్పండి. రాయగలిగిన వాళ్ళు ఉంటే చేయండి. ధ్యానం చేసుకోండి కొంచెంసేపు. చాలా ఈ ముఖ్యమైన రిపీట్ అవుతూ ఉంటుంది. కొన్ని విషయాలు తొందరగా మళ్ళీ రిపీట్ అవుతున్నది అంటే దానికి పవర్ ఉంది అని అర్థం, దానికి ఏదో సీక్రెట్ అని అర్థం, దానికి ఎంతో వాల్యూ ఉంది అని అర్థం. ఊరికే కాదు దాన్ని మళ్ళీ చెప్తామంటే. ఒకసారి చెప్పి, ఇప్పుడు ఒక వీడియోని ఒకసారి చెప్పేస్తున్నాను, దాన్ని మర్చిపోతున్నారు. సార్, డబ్బును సులభంగా సంపాదించే దానికి ఏదైనా మార్గాలు ఉంటే చెప్పండి సార్ అంటున్నారు. అంటే 10 వీడియోలు ఇచ్చినా కానీ చాలా ఇచ్చినాం కదా మనం డబ్బును సంపాదించడానికి, చూసి మర్చిపోతున్నారు. వాళ్ళకి పదే గుర్తు చేసేది మళ్ళీ ఇవ్వాలన్నమాట. కాబట్టి ఇలా ఎప్పుడైతే మీరు మిర్రర్ వరకు చేసి ధ్యానం చేసి రాయగలిగే శక్తి ఉన్నవాళ్ళు రాయండి, రాయలేని వాళ్ళు పర్వాలేదు మిర్రర్లో చెప్పండి. మిగతా టైంలో కూడా మీ కొడుకుని గురించి ఆలోచించండి. ఎనీ టైం ఎలా ఆలోచించాలి, వాడు మంచిగా మారిపోయినట్టు, అన్ని అలవాట్లు బాగున్నట్టు, తెలివైన వాడిలాగా, వాడు ఏదోదో మంచి పనులు అంతా చేసినట్టు. ఇప్పుడు బైక్ తోలాడు వీడు, నాయాలు వీడికి తెలివి తక్కువ, గీర్ అని కూడా తెలియదే, వీడు కారు తోలని తెలియదు, నేనేం చేయబోతున్నాను. ఇలా కాదు, వాడే కారు తోలినట్టు, వాడే బైక్ తోలినట్టు, మిమ్మల్ని తీసుకొని పోయినట్టు కూడా డ్రీమ్ చేయి. వాడు తెలివినవాడుగా చదువులో మంచి దూసుకెళ్ళినట్టు డ్రీమ్ చేయి. అన్ని అలవాట్లు బాగుపడినట్టు చేయి. హ్యాండిక్యాప్డ్ ఉన్నాడంటే వాడు హ్యాండిక్యాప్డ్ అని నువ్వు అనుకుంటున్నావు. హ్యాండిక్యాప్డ్ అనుకో, వాడికి ఉన్న శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా? వాడు హ్యాండిక్యాప్డ్ కాళ్ళు లేనివాడు ఉంటాడు, కాళ్ళు అంటే నడవలేడు, చేతుల మీద నడుస్తాడు. వాడి దగ్గరికి పోయి నువ్వు ఏమైనా స్పెక్కగలవాడినా? అసలు ఏం టచ్ కూడా చేయలేవు. ఒక్క దెబ్బకు దిగి పడతావు. ఒకే దెబ్బే, ఇది 100% నిజం. ఒక్క దెబ్బకి నువ్వు అడ్రస్లో కూడా పడిపోతావు. నీకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాడి దగ్గర పోయి నిలబడతావు. వాడు గమ్మని కింద కూర్చొని ఉంటాడు, చేతులు మాత్రం ఉంటుంది. వాడు బలమంతా ఇక్కడి నుంచి పైన ఉంటుంది. నీ కాళ్ళలో ఉండే బలం 2 ఎడుకుంటుంది వాడికి. ఈ చేతుల ద్వారా అన్నీ ఉంటుంది. కొట్టాడంటే ఇనుములాగా తగులుతుంది నీకు దెబ్బ. వాడికి అంత పవర్ ఉంది. అటువంటి పవర్ని ఉపయోగిస్తే వాడు అన్ని విధాలుగా మారిపోతాడు. వాడు మనం చెప్పేదాన్ని మాట అని మంత్రం, మన మాట చెప్పే విధానము ఈ విధంగా ఉంటుంది. కాబట్టి రోజుకి నువ్వు కానీ ఇలా చేయగలిగినావంటే వాడు రోజుకి ఇంప్రూవ్మెంట్ అనేది నీకే కనిపిస్తూ ఉంటుంది, ప్రతిరోజు కనిపిస్తూ ఉంటుంది. వీలైనంతవరకు కొంచెం దాన ధర్మాలు చేయి.
విశ్వాన్ని నమ్ముకో. నా కొడుకుని మార్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నా కొడుకు తెలివైన మాడుగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నా కొడుకు అన్ని మంచి అలవాట్లు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. పదే పదే చెప్పు. నువ్వు పదే పదే చెప్పి కొంచెం ఇవ్వగలిగే శక్తిని ఏర్పరచుకో. నువ్వు ఇలా విశ్వం నీకు మంచి అలవాట్లు నీ కొడుకు ఇస్తుంది. నువ్వు ఇలా పంపించు ఒకరా, ఉన్న దాంట్లో కొంత విశ్వం నీకు ఈ రూపు నువ్వు అడిగిన దాన్ని అక్కడ పెట్టేస్తుంది. ఖచ్చితంగా తెలివితేట ఉంటుందండి. అంటే నువ్వు చెప్పాలి. ఇప్పుడు నువ్వే అనుకో, ఇప్పుడు ఒకవేళ నువ్వే అనుకో, ఎగ్జాంపుల్కి ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, కొంతమంది వాళ్ళే ఉంటారు కొంతమంది, కానీ వాడికే అనిపిస్తుంది 10 మందిలో పోయినప్పుడు వాడు బాగా చదివినట్టు, వాడు బాగా మంచి తెలివి ఉన్నట్టు నీకు కొన్ని విషయాల్లో తెలుస్తుంది. మనం వాడికన్నా తక్కువగా ఉన్నామే అన్నట్టు ఫీలింగ్లో కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మిర్రర్లో నిలబడండి. నాకు తెలివి ఎక్కువ, నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా చేయగలను, నేను గొప్పవాడిని, నేను మంచివాడిని. పదే పదే నీ గురించి పదే పదే చెప్తా ఉండు. పదే పదే చెప్పినప్పుడు ఏమవుతుంది, నీ ఎన్నర్ మైండ్ స్వీకరించి నిన్ను అలా మారుస్తుంది. ధైర్యం ఎక్కువ అని చెప్పు, తెలివైనవాడని చెప్పు. పాడిందే పాడుకుంటా ఉంటే నిన్ను రోజు రోజుకి మారుస్తూ వచ్చేస్తుంది. నీ అలవాట్లు మారిపోతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది, నీకు అన్ని ఏదైనా జరిగిపోతుంది. అలా పదే పదే చెప్పడం వల్ల పదే పదే మన అలవాట్లు మార్చి ఆ తెలివైన బతుకు మనవాడు తెలివైన వాడవుతాడు. ఎవడైనా సరే మార్చే శక్తి అన్నిట్లో ఉందండి. ఆరోగ్యం సరిలేకపోయినా సరే, అనారోగ్యంలో ఉన్నవాడైనా సరే, ఇలా హ్యాండిక్యాప్డ్గా ఉన్నవాడైనా సరే, ఇలా ఉన్నాడు అనుకో, నువ్వు వాడికి ఎలా ఉన్నాడు అనేది మరిచినప్పుడు నీకు కొత్తది కావాలన్నప్పుడు వస్తుంది అక్కడికి. అలా ఉన్నాడు అని పీకిలాడుతూ ఉన్నావంటే అలాగనే ఉంటాడు వాడు. అలా మార్చుకోవడానికి నువ్వే కారణం. నువ్వు మారవు. నీ కుటుంబంలో నీ కొడుకుని పిల్లల్ని మార్చుకోవాలంటే నువ్వు మారిపోయి ఇలా చెప్పినప్పుడు అన్నీ జరుగుతుంది. అది 100% నిజం. ఖచ్చితంగా జరిగే తీరుతుంది. తెలివి ఎంత గొప్పగా వస్తుందంటే అంత గొప్పగా వస్తుంది. సూపర్ సార్. నిజంగా మైండ్కి ఎంత పవర్ తెప్పించుకోవాలన్నా కూడా ఈ మైండ్ పవర్ గురించి చాలా చక్కగా చెప్పారు. సో ఇట్లా ఎన్ని రోజులు చేస్తూ ఉండాలి సార్? కొన్నాళ్ళు చేస్తూ ఉండండి. అందుకే 21 days ఎన్నోసార్లు చెప్పాను నేను. ఏదైనా సాధించాలన్నా, నువ్వు డబ్బు అయినా సరే ఏదైనా ఉండండి. 21 days 21 రోజులు ఎందుకు చెప్పాము? నీ ఇన్నర్ మైండ్కి ట్రైనింగ్ అనమాట. అది నీ మైండ్ మేల్కోవడానికి ట్రైనింగ్. ఆ 21 రోజులు, ఆ 21 రోజులు పూర్తి అవ్వకముందే నీ మైండ్ మేల్కొనేస్తుంది. అవతల నువ్వు నిద్రపోమ్మన్న పోదు. ఆహా నా కొడుకు, అంతలోపల నీకు కొంచెం రిజల్ట్ కనిపిస్తుంది. నువ్వు డైలీ క్రమం తప్పకుండా చేసిన రిజల్ట్ అనేది నీకు స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు నువ్వు నిద్రపోమ్మన్నా నిద్రపోనేది నీ మైండ్. చేయరా, నువ్వు కానిరా, చెప్పరా, నువ్వు కానిరా, ప్రవర్తించరా, నీ ఆలోచన మార్చుకోరా, దీనివల్ల ప్రయోజనం ఉందిరా అని నీ మైండే తెలియచేస్తుంది. రోజుకి నీకు చిన్న విషయాలు స్టార్ట్ అయిపోతుంది జరగడానికి. అప్పుడు పెద్ద విషయాలు కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని ద్వారా నువ్వు చెప్పింది దీని ద్వారా ఇలా పాజిటివ్గా మారి డబ్బుకు సంబంధించిన అవకాశాలు కూడా ఏర్పడతాయి నీకు. నువ్వు అనుకున్నది బద్ధకాన్ని గురించి, దీని గురించి నువ్వు చెప్పుకుంటున్నావు. నీకు తెలియకుండా నీ మైండ్ పాజిటివ్గా మారుతుంది. దేన్నైనా చెప్పు. ఇలా చెప్పినప్పుడు నీకు తెలియకుండానే మైండ్ పాజిటివ్గా వచ్చి అన్ని అవకాశాలు వేరే రూట్కి తీసుకెళ్తుంది నేను. అంటే మొత్తం మీద నీ కుటుంబం ఒక అదృష్ట జీవితానికి తీసుకెళ్తుంది అని అర్థం. సో ఈరోజు అఫర్మేషన్ సార్. ఈరోజు అఫర్మేషన్, నేను నా ధ్యానం ద్వారా, నా అఫర్మేషన్ ద్వారా నా కుమారుడిని మంచి తెలివైన వాడుగా మార్చుకున్నందుకు విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మనం మెమొరీ పవర్ పెంచుకోవాలంటే ఎలాంటి అఫర్మేషన్ చేయాలని బాబు గారు చెప్పారు. ఇది వాటి కార్యక్రమం. థ్యాంక్ యూ.